నమస్కారం. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ మక్దూమ్. మనం మాట్లాడుకోబోయేది ఓటమిని గురించి. అవును, ఓటమంటే మనలో చాలామందికి భయం. పోటీ ఏదైనా ప్రతి ప్రయత్నంలో ముందుండాలని అందరూ కోరుకుంటారు. ప్రతిసారి విజయం మనది కాకపోవచ్చు, కానీ ఓటమి అనేది విజయం కంటే తక్కువేమి కాదు. ఎందుకంటే ఒక విజయం మనల్ని ఉప్పొంగేలా చేస్తోంది, అప్పుడు ఒక ఓటమి మనల్ని సరిదిద్దుతుంది. గెలిచినప్పుడు అందరూ మెచ్చుకుంటారు, కానీ ఓడిపోయినప్పుడే నిజమైన మిత్రుల తత్వం బయటపడుతోంది. ఓటమి ఒక గొప్ప గురువు. ఇంకా నేర్చుకో, మరింత మెరుగుపడు, కొత్తగా ఆలోచించు అని మనకు ప్రేరణ కలిగిస్తోంది. ఒక విజయం ఆనందమిస్తోంది, కానీ ఓటమి జీవితాన్ని నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే, అందరికీ ఓటమి అనుభవమే ఉంది. నేను 1,00,000 మార్లు ఫెయిల్ అయినా దానివల్ల నేను ఏ పని చేయకూడదో తెలుసుకున్నాను అంటాడు థామస్ అల్వా ఎడిసన్. 8 ఓటముల తరువాత నేను అమెరికా అధ్యక్షుణ్ణయ్యాను అంటాడు అబ్రహం లింకన్. ఇలా అనేక మంది ఓటమిని ఓర్పుగా తీసుకున్నారు, ఆ బాధను బలంగా మార్చుకున్నారు, చివరికి విజయాన్ని సాధించారు. కాబట్టి ఓడిపోతే దిక్కులు చూడటం కాదు, ఆ ఓటమిని మనసులో పెట్టుకుని దాన్ని ఒక మెట్టులా మలుచుకొని మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఓటమి నువ్వు ఎవరో గుర్తు చేసింది, నువ్వు ఎంత శ్రమించాలో చెప్పింది. ఓటమిని స్వీకరిద్దాం, ఎందుకంటే అది మనల్ని పరిపక్వుణ్ణి చేస్తుంది. ఓడిన చోట కొత్త జీవితం మొదలవుతోంది. కాబట్టి ఓడిపోతే ఓటమిని ఒప్పుకుందాం, దాన్ని మిత్రుడిగా చేసుకుందాం, దాన్ని బలంగా మార్చుకొని మళ్లీ ప్రయత్నిద్దాం. ఒకరోజు మన దృఢ సంకల్పం ముందు ఆ ఓటమి తల ఉంచుతుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇది మీ వాయిస్ ఆఫ్ మక్దూమ్. మరొక భావతరంగంలో కలుద్దాం. నమస్తే.